జిల్లాలో ఘోరం జరిగింది. బాలికను బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్ ఫోన్లో చిత్రీకరించిన వీడియో చూపించి బాలికను లొంగదీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. చింతకొమ్మదిన్నె రూరల్ సిఐ శంకర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం చింతకొమ్మదిన్నె మండలంలో ఒక తాండాకు చెందిన 14 ఏళ్ల బాలికను లోబరుచుకోవాలని నిత్య పూజారి అనే యువకుడు ప్రయత్నించాడు. దీనికి పూజారి స్నేహితులు ఉదయ్ కిరణ్ రెడ్డి సహకరించారు. బాలికతో నిత్య పూజారి ఉదయ్ కిరణ్ మాట్లాడుతుండగా స్నేహితుడు రెడ్డి సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించాడు. స్థానికంగా నిత్య పూజారి కుటుంబానికి బాలిక కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ వీడియో ఇంట్లో వాళ్లకు చూపిస్తానని బాలికను బెదిరించారు. వీడియో చూపించకూడదంటే తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చారు. బ్లాక్ మెయిలింగ్ తో 3 రోజుల కిందట బాలికపై నిత్య పూజారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేశారు. నిందితులు ముగ్గురిపై చింతకొమ్మదిన్నె పోలీసులు గురువారం రాత్రి పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నామని చింతకొమ్మదిన్నె రూరల్ సిఐ శంకర్ నాయక్ తెలిపారు. ఈ కేసుపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమాకాంత్లు విచారణ ప్రారంభించారు. నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.